హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర ఐ నీడ్ టు సీ ఏ డాక్టర్, నాకు డాక్టర్ ని కలవాలి. ఈజ్ ద డాక్టర్ అవైలబుల్ నౌ? డాక్టర్ ఇప్పుడే ఉన్నారా? ఐ వాంట్ టు బుక్ అన్ అపాయింట్మెంట్, ఒక అపాయింట్మెంట్ నేను బుక్ చేయాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ, ఇది అత్యవసర పరిస్థితి. ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ టైం మీరు దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ అంటే వెంటనే స్పందిస్తారు. పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు హీఈస్ నాట్ ఫీలింగ్ వెల్, అతనికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. షీ హ్యాస్ ఫీవర్, ఆమెకి జ్వరం చాలా ఎక్కువ ఉంది. హీ హ్యాస్ ఎ చెస్ట్ పెయిన్, అతనికి ఛాతీలో నొప్పి ఉంది. షీ ఈస్ ఫీలింగ్ డిజీ, ఆమెకు తల తిరుగుతోంది. హీ హ్యాజంట్ ఈవెన్ ఎనీథింగ్, అతను ఏమీ తినలేదు. ఇలా సిమ్టమ్స్ క్లియర్ గా చెప్పడం చాలా ఇంపార్టెంట్. లక్షణాలు క్లియర్ గా చెప్తే డాక్టర్ క్లియర్ గా అర్థం అవుతుంది. డాక్టర్ రూమ్ లో మీరు మాట్లాడేటప్పుడు ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ పెయిన్ సిన్స్ ఎస్టర్డే, నాకు ఈ నొప్పి నిన్నటి నుంచి ఉంది. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు స్లీప్, నాకు నిద్ర రావడం లేదు. ఐ ఫీల్ వీక్ అండ్ టైర్డ్, నాకు బలహీనంగా అలసటగా అనిపిస్తుంది. ఐ ఆమ్ హ్యావింగ్ డిఫికల్టీ బ్రీతింగ్, నాకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. మై చైల్డ్ హ్యాస్ ఎ కోల్డ్ అండ్ కఫ్, నా పిల్లలకు జలుబు మరియు దగ్గు ఉన్నాయి. స్లోగా సాఫ్ట్గా మాట్లాడితే డాక్టర్ ఈజీగా అర్థం చేసుకుంటారు. టెస్ట్స్ గురించి అడగడానికి డూ ఐ నీడ్ ఎనీ టెస్ట్, నాకు ఏమైనా టెస్టులు చేయాలా? వెన్ విల్ ద రిపోర్ట్స్ బి రెడీ, రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి? వేర్ షుడ్ ఐ గో ఫర్ ద టెస్ట్, టెస్ట్ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? అలానే మెడిసిన్స్ గురించి అడగడానికి హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టేక్ దిస్ మెడిసిన్, ఈ మందు రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? బిఫోర్ ఫుడ్ ఆర్ ఆఫ్టర్ ఫుడ్, తినే ముందు తీసుకోవాలా లేక తిన్నాక తీసుకోవాలా? ఫర్ హౌ మెనీ డేస్ షుడ్ ఐ కంటిన్యూ దిస్, ఈ మందులు నేను ఎన్ని రోజులు కొనసాగించాలి? అలానే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ప్లీజ్ హెల్ప్, హీ హ్యాస్ ఫెయింటెడ్, దయచేసి సహాయం చేయండి, అతను పడిపోయాడు. కాల్ ద డాక్టర్ ఇమీడియట్లీ, డాక్టర్ గారిని వెంటనే పిలవండి. వీ నీడ్ అన్ అంబులెన్స్, మాకు అంబులెన్స్ వెంటనే కావాలి. వాయిస్ కొంచెం నీట్గా లౌడ్గా ఉండాలి. ఎమర్జెన్సీలో స్పష్టంగా మాట్లాడండి. బిల్ అండ్ ఫార్మసీ దగ్గర వేర్ ఈస్ ద ఫార్మసీ, ఫార్మసీ ఎక్కడుంది? కెన్ ఐ పే బై కార్డ్ ఆర్ యూపీఐ, కార్డ్ లేదా యూపీఐతో చెల్లించవచ్చా? కెన్ ఐ హ్యావ్ ద బిల్ ప్లీజ్, దయచేసి బిల్ ఇస్తారా? ఈ టిప్ అస్సలు మర్చిపోకండి. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ కాకపోయినా పర్వాలేదు, మీ మాటలు మీ ఉద్దేశం అర్థమైతే చాలు. హాస్పిటల్ స్టాఫ్ తప్పకుండా సహాయం చేస్తారు. వీణస్తే